నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు. యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. దినమెల్లా సల్లాపమును చేయును. స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రములైనా చదవలేని మాటను 5 నిమిషాలు మీరు జ్ఞాపకం చేసుకుంటుండగా మీ ఆత్మతో నింపి మీరే మాట్లాడమని సహాయం చేయమని సూచించినారు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. నా నిర్దోషమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి హల్లెలూయా. చదవబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురు గాక. ఎవరు నిర్దోషత్వమును బట్టి? దేవుడు నిర్దోషము కలిగిన వాడు, పరిపూర్ణత కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, నిష్కలంకము కలిగిన వాడు, నీతిమంతుడు, నిత్యము ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. నిత్యము ఆరాధనకు యోగ్యుడు దేవుడు. స్తోత్రం. అంటే దేవుడు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. ఎవరిని బట్టి మనం సంతోషించాలా? ఎవరిని బట్టి ఉత్సాహధ్వని చేయాలా? దేవుడు నిర్దోషమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించువారు కాక తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న మాటను కొద్ది సౌండ్ పెట్టదనైనా ఇక్కడ చదువుకున్న మాటను మనం గమనించినట్టయితే, మరి నిర్దోషత్వమును బట్టి ఎవరు నిర్దోషము అంటే దేవుడు మాత్రమే నిర్దోషము కలిగిన వాడు, దేవుడు మాత్రమే నీతిమంతుడు, నిష్కలంకుడు. ఆయన బట్టి ఉత్సాహధ్వని చేయాలట. ఎవరిని బట్టి? దేవుని బట్టి, మనస్సును బట్టి కాదు. దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయాలా, దేవుని బట్టి ఆనందించేవారిగా ఉండాలా, దేవుని బట్టి మాత్రమే సంతోషించేవారిగా ఉండాలి. ఎందుకు తెలుసా? ఆ దేవుడు నిన్ను సృష్టించటమే కాదు, నిన్ను పుట్టించటమే కాదు, నీకు సమస్తమును కలగజేసిన వాడు. ఏ అవసరత ఎప్పుడు నీకున్నదో నీ అవసరతలన్నీ క్రీస్తు యేసు మహిమలో తీరుస్తున్నవాడు. అందుకే దేవుని పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే సంతోషకరమైన ఉత్సాహధ్వని చేసేవారిగా ఉండాలా. కనుక ఇక్కడ మనం గమనించినట్టయితే దావీదు కీర్తన, దావీదు అంటూ ఉన్నాడు, ఆయన నిర్దోషమును బట్టి మనము ఉత్సాహగానము చేసేవారిగా ఉండాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మనం ఎవరిని బట్టి అతిశయపడుతున్నాం ఈరోజు అంటే, మనకున్న వస్తువులను బట్టి, వాహనాలను బట్టి, మనకున్న అందసందాలను బట్టి, భోగభాగ్యాలను బట్టి అతిశయపడవచ్చేమో. కానీ ఈ అతిశయమంతా ఒక రోజు ఆగిపోతుంది. ఈ అతిశయమంతా ఒక రోజు ఆనకట్టగా మిగిలిపోతుంది. ఏమీ ఉండదు, సమస్తము కరిగిపోతుంది. ఏమీ ఉండదు. భూమి ఆకాశము కూడా దేవుడు కరిగించి పరిస్థితి రాబోతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో భూమి క్రొత్త ఆకాశమును మనం చూడబోతున్నామంట. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. పాత భూమి, పాత ఆకాశమును దేవుడు ఏం చేస్తున్నాడు? తీసుకెళ్తున్నాడు. కొత్త భూమిని, క్రొత్త ఆకాశమును దేవుడు కలగజేస్తున్నాడు. కనుక మనం దేవుని బట్టి సంతోషించేవారిగా ఉండాలి, దేవుని బట్టి ఆనందించేవారిగా ఉండాలి. కానీ మన సొంత నిర్ణయాల చేత, మన సబుద్ధిని ఆధారం చేసుకుని ఏది కూడా మన సొంత ఉద్దేశాలతో మరి ఎక్కడ నువ్వు ఆనందపడుతున్నావు,
ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఆనందపడుతున్నావు, ఎలాంటి వేటి కొరకు నువ్వు ఆనందపడుతున్నావు, వేటి కొరకు నువ్వు ఎగరపడుతున్నావు, వేటి కొరకు నువ్వు సంతోషిస్తున్నావు. దేవుని బట్టి సంతోషిస్తున్నావు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు 37వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూసినట్టయితే, ప్రియులారా, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఏం తీరుస్తాడట ఆయన? దేవుని బట్టి నువ్వు సంతోషిస్తే నీ హృదయములను వాంఛలు తీరుస్తాడు ఆయన, నీ అవసరతను తీరుస్తాడు ఆయన, నీ అక్కను తీరుస్తాడు ఆయన. నీ సమయము వ్యర్థపరచుకోకుండా ప్రతిదానికి ఆయన ముందుగా ఉండి నిన్ను ఎక్కడ హెచ్చించాలో, ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ నిన్ను బలమైన స్థితిలో వాడుకోవాలో, ఎక్కడ నీ కుటుంబాన్ని, నీ పిల్లలను అద్భుతమైన రీతిలో ఆశీర్వదించాలో తగ్గిన సమయమందు నీ కొరకు ఆయన గుప్పిళ్ళు విప్పుతున్న దేవుడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తగిన సమయమందు నీ కొరకు ఆయన గుప్పిళ్ళు విప్పుతున్న దేవుడు. అందుకని ఎన్నడూ కూడా, ఎప్పుడు కూడా దేవుని బట్టి నువ్వు సంతోషించేవాడిగా ఉంటే నీ హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు. దేవుని బట్టి నువ్వు సంతోషిస్తే తప్పనిసరిగా నీ హృదయములను వాంఛలను ఆయన తీర్చగలిగిన దేవుడు. ఏ వాంఛలు ఉంటాయి మనకి అంటే, ఏదో ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలా, లేకపోతే మంచి ఉద్యోగం రావాలా, ఇంకా కావాలంటే మంచి పిల్లలు పుట్టాలా, ఇవే కదా కావాల్సింది. మనిషికి కావాల్సింది ఏంటి? ఆ పుట్టిన తర్వాత వాడు ఎదగాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి వివాహాలు చేయాలి. ఇది ఎక్కడ కూడా విశ్రాంతి అనేది లేదు. అందుకని అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త దేవులారా నా యుద్ధ మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఎంత ప్రయాస అసలు, ఎంత ప్రయాస. దేవుని బట్టి నువ్వు సంతోషించాలా. ఎందుకు సంతోషించాలి నువ్వు దేవుని బట్టి తెలుసా? దేవుని బట్టి నువ్వు ఎందుకు సంతోషించాలో తెలుసా? తల్లి గర్భంలో నిన్ను రూపించినప్పుడే నీ అవయవాన్ని సక్రమంగా ఇచ్చేసి నువ్వు ఎదిగిన తర్వాత నీకు ఒక భర్తనో, నీకు ఒక భార్యనో, లేకపోతే నీకు మంచి ఉద్యోగమో, నీకు మంచి పనినో ఏదో ఒకటి ఇచ్చి ఈ సమాజంలో నిత్య జీవము కలిగిన దేవుని తెలుసుకునడానికి నీకు సువార్త అందించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను సమస్తమును కలగజేసిన వాడని నువ్వు గుర్తెరిగినట్టు చేశాడు. చూసావు, ఈ ఒక్క సాక్ష్యం చాలు దేవుని బట్టి నువ్వు సంతోషించడానికి. తప్పన కూడా దేవుని మనం ఇష్టపడుతున్నాం. ఈ ఒక్క సాక్ష్యం చాలండి. దేవుని బట్టి నువ్వు ఎందుకు సంతోషించాలో చెప్తాను నేను. దేవుని బట్టి నువ్వు ఎందుకు సంతోషించాలో తెలుసా? దేవుడు నిన్ను కలగజేసిన విధానం నేను చూడగా చాలా నాకు భయమేస్తుందని అంటున్నాడు భక్తుడు. అవును, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరినో కటాక్షించలేదు, ఒక్కడు కూడా లేడు. నువ్వు పుట్టిన నాడే చూడ అసహ్యకరముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి నువ్వు బ్రతుకుమని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనాడు బ్రతకమన్నాడు కనుక ఇంకా మనం బ్రతుకున్నాం సజీవులుగా. ఆనాడు ఆయన మాట ఇచ్చాడు. రక్తంలో పొర్లుతున్న మనము పుట్టిన నాడే చూడ అసహ్యకరముగా ఆ రక్తములో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, నాభి స్తోత్రము కోయక మునిపే భయంకరమైన పరిస్థితులు పోయినప్పుడు, నీకు కడగక ముందే, నేను శుభ్రం చేయకముందే యేసయ్య వచ్చావన్నాడు తెలుసా? నువ్వు బ్రతుకు అన్నాడు. ఆనాడు మాట ఇచ్చాడు కనుక ఎప్పటికీ ఎన్ని అవంతరాలు వచ్చినాయో, ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని భయంకరమైన తెగులు వచ్చినాయో, ఎన్ని భయంకరమైన రోగాలు వచ్చినాయో, ఎంత భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురైనాయో, అయినా కానీ ప్రతి పరిస్థితుల్ని నీకు అనుకూలంగా దేవుడు మార్చుకుంటూ నేను నడిపిస్తున్న దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. మరి ఎవరు బట్టి సంతోషించాలి? ఇప్పుడు ఎవరు బట్టి సంతోషించాలి చెప్పండి? దేవుని బట్టి సంతోషించాలి. దేవుని బట్టి మొట్టమొదటిగా నువ్వు దేవుని బట్టి సంతోషిస్తే ఆయన నీకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా ఆశీర్వదించి నీ సంతోషమే కాదు, నువ్వు సమాధానకరంగా, నీ బిడ్డలు సమాధానకరంగా నీకు కావలసిన సమస్తాన్ని సమకూర్చగలిగిన సమర్థుడు ఆయన. అందుకనే దేవుడు మనకి ఇచ్చిన ప్రాణాన్ని బట్టి మనం సంతోషించాలి. దేవుడు మనకు కలిగి ఉన్న ఈ ఊపిరి ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలి, అవయవాలు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలా, ఇంకా ఆరోగ్యకరంగా ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలా. బీపీ, షుగర్, థైరాయిడ్ ఎన్నో భయంకరమైన బలహీనతలు వచ్చినప్పుడు కూడా ఇంకా సజీవులుగా ఉంచి అనేకులను బ్రతికిస్తున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు, ఆయన బట్టి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బట్టి సంతోషించువారు పాదంలో కూడా సంతోషిస్తారు.
ఎప్పుడు బాధలో కూడా సంతోషిస్తారు. చెప్పండి, ఎప్పుడు సంతోషిస్తారట? ఆనందం వచ్చినప్పుడు సంతోషించేవారు ఉంటారు చాలామంది. ఏదైనా మేలు కలిగినప్పుడు సంతోషిస్తారు. ఏమైనా ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషిస్తారు. పిల్లలు ఎగ్జామ్స్లో పాస్ అయినప్పుడు సంతోషిస్తారు. ఇంకా చెప్పండి, మీకు తెలుసు కదా, వేటి కొరకు సంతోషిస్తారు? వాళ్ళకి సంబంధాలు వచ్చినప్పుడు, మంచి సంబంధాలు కుదిరినప్పుడు, అవతల వాడు అల్లుడైన వాడు మంచి ఉద్యోగస్తుడు అయితే సంతోషిస్తారు. అట్లాగా సంతోషం అనేది అనేక రకాలుగా సంతోషాలు ఉన్నాయి. కానీ భూమి మీద మనం కలిగి ఉన్నప్పుడు ఈ అన్ని సంతోషాలు మనకి ఇచ్చిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అరే బాబు, ఇవన్నిటి నేనే కలుగజేశారా, వీటి ద్వారాగా నువ్వు ఆనందించాలని సంతోషించాలని ఒకే కరెక్టే, కానీ మరి నన్ను బట్టి కూడా నువ్వు సంతోషించాలిగా. ఎందుకో తెలుసా? నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే మూల పురుషుడును నేనే. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే మూలధారము నేనే, నేనే ముఖ్యుడను, నేనే నీ కొరకు ప్రాణం పెట్టిన వాడును, నేనే నీ కొరకు రక్తం సిందించిన వాడును, నీ కొరకు నేను సమస్త కార్యాలు చేయటానికి పరమును విడిసి భూలోకానికి నరరూపధారిగా వచ్చి మీ మధ్యలో మీ కొరకు నలగొట్టబడి సిలువలో వేగమైన వాడను నేననయ్యా. అందుకని ఎవరి కొరకు సంతోషించాలి అంటే దేవుని కొరకు సంతోషించాలి. నీ కొరకు నలగొట్టబడ్డాడు కనుక, నీ కొరకు ఎరగొట్టబడ్డాడు కనుక. ఎందుకో తెలుసా? ఆయన ఎంచదగిన గొప్ప భాగ్యము కలిగిన దేవుడు అయి ఉండి నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా ఈ లోకములకు వచ్చానని రాయబడి ఉంది. కనుక ప్రేమ దేవుడు వెళ్ళారా, దేవుని బట్టి మనం సంతోషించాలి, దేవుని బట్టి ఆనందించాలి. ఒక సహోదరి చాలా ఉన్నతమైన ఆమె ఇక లోకంలో మేకప్ వేసుకోవడానికి పుట్టినట్టుగా ఆమె బిహేవియర్ ఉంటుంది. ఆ బిహేవియర్ ఎలాగుందంటే, లోకంలో మేకప్కే నేను పుట్టాను, అందానికే నేను పుట్టాను, సౌందర్యానికే నేను పుట్టాను అన్నట్టుగా ఉండే వివాహం చేశారు. సరే, పిల్లలు కూడా పుట్టారు. ఆమె ఏదో ఒక మాట వినకుండా ప్రభు తెలుసుకుంది. ఏమని తెలుసుకుందంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 37వ అధ్యాయం కీర్తన 4వ వాక్యంలో, యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, ఆయన హృదయ వాంఛలను తీర్చును. ఆమె సంతోషం అంటే ఏమనుకుందంటే, దేవుడిని తెలుసుకొని యేసుప్రభు వారిని తెలుసుకొని మందిరానికి వెళ్తే చాలు, మన సంతోషం ఉంటే చాలు, ఆయన నా హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు, నా హృదయంలో ఉన్న వాంఛలన్నీ తీరుస్తాడు, నేనేది కావాలనుకున్నాడో అవన్నీ కూడా తీర్చగలిగిన దేవుడు యేసుప్రభువే కావచ్చు అనుకొని అవేం చేసిందట, మందిరానికి వెళ్తుంది. కానీ ఏమో సంతోషించేది ఎప్పుడో తెలుసా? మందిరానికి వెళ్ళినా ఆ వేసుకునే మేకప్ 4 ఇళ్ళకి ఉదయం పూట ఆహారం దొరికింది, అంత మేకప్ వేసుకోండి. స్తోత్రం చెప్పండి. పేదవాడు బతికిపోవచ్చు, 4 ఇళ్ళు బతికిపోవచ్చు, అంత మేకప్ వేసుకోండి. కనుక భర్త, అమ్మ నువ్వు మందిరానికి వెళ్తున్నావు, యేసుప్రభు అంటే నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఆయన మంచి దేవుడు అని మాత్రం తెలుసు, మరి ఎందుకు ఏమి వాక్యం విలువ నువ్వు వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి యేసుప్రభు మందిరానికి వెళ్ళేస్తున్నా నువ్వు మార్పు కనపట్లా నేను నాకు అంటే ఏ మార్పు కనపడలేదు, నేను ఎట్లా కొంటే నీకు మార్పు కనపడ్డట్టు అన్నదేమో. అదిగే ఇప్పుడు మొదట్లో ప్రభు తెలియకముందు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఎలాంటి మేకప్ జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నావో, ఇప్పుడు ఆ మేకప్ ఇక పెరిగింది కానీ తగ్గలేదే. మరి యేసుప్రభు వారు మంచి దేవుడు అంటారు, నీళ్ళు మార్పు రాలేదు ఏంటమ్మా అన్నాడు. మార్పు రావడం ఏంటి అసలు? నాకేం అర్థం కాదు నువ్వు చెప్పేది. ఆయన నా హృదయ వాంఛను తీరుస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. నా హృదయంలో ఏం తెలుసుకుంటాను నేను చేస్తాను. నా హృదయంలో నాకు మొట్టమొదటి వచ్చేది కానీ నేను అందంగా ఉండాలా? చెప్పండి, నేను అందంగా ఉండాలా? నేను తలుపులు ఏమండి అత్తలు పన్నీరు ఇవన్నీ రాసుకొని మంచి శారీ కట్టుకొని మంచి ఉన్నతమైన స్థితిలో నేను కనపడాలి. నా ఉద్దేశం అది. మనిషికి ఒకసారి వచ్చేది ఆలోచన,
మంచిగా మనిషికి ఒక్కసారి వచ్చింది భూమి మీద, 10 సార్లు ఉండదు కదా. చెప్పాడు, అయ్యగారు చెప్పాడు, అంత బట్టి 10 సార్లు మళ్ళీ కొట్టమాట, మనం ఒక్కసారి కొడతామంట. అందరిని జనగొట్టుకునేనా? సామెతల గ్రంథంలో ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వాక్యంలో ఓ రోజట భర్తనట ఎదిరికించి చదువుతుంది. ఓ రోజు భర్తను ఎదిరికించేసి ఈ ప్రకారం చెప్పిన తర్వాత ఆయన నోరు మూసుకున్నాడు. ఏం చేస్తాడు కాబట్టి ఆయన నోరు మూసుకున్నాడు. ఏం చేయలేక నోరు మూసుకున్నాడు. ఎందుకోలేదు, ముదిగిరికి వెళ్తుంది, ఒకవేళ మార్పు కూడా చూద్దామని అనుకున్నాడు. ఓ రోజు మీటింగ్ జరిగిందంట. ఆ మీటింగ్లో ఒక సేవకుడు ఒక కొత్త కోణంలో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో మాటలు, అలాగే తిమోతి రాసిన 3వ అధ్యాయంలో మాటలు, అలాగే కొలస్సీకి రాసిన 3వ అధ్యాయంలో మాటలు, అలాగే చూసినట్టయితే సామెతల గ్రంథంలో 31, 30వ వాక్యంలో మాటలు చదువుతున్నాం. ఈ ఒక్క వాక్యం చదువుతున్నాం. ఇవన్నీ ఆమె విన్నదట. ఆ రోజు విన్న తర్వాత ఏడ్చింది. ఆ మీటింగ్స్లో వాక్యం విని ఏడ్చిందట. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. మీ అందమునకు ప్రతిగా వాతయు, ప్రతిగా మురుగుడును, నడిగట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా ఓడుతలయు. ఈ వాక్యాలన్నీ ఆ రోజు రేపు ఆమె గురించే మాట్లాడేటట్టు, ఆమె గురించి మాట్లాడిన తర్వాత ఆమెలో మార్పు వచ్చేసింది. ఆ రోజు మోకరించి ఏడిసింది. ఇంటికెళ్ళింది. ఇంటికెళ్ళి మేకప్ సామాను బాక్స్ ఉంటుంది కదా, మేకప్ సామాను బాక్స్ డ్రైనేజీలో బాధేసింది. ఇది భర్తకు తెలియదు. తన మనస్సాక్షి తన గద్దించింది. దేవుని వాక్యం విన్న తర్వాత అసలు నా సంతోషము, నా సరదా, నా అందసంధాలు, నాకు కలిగి ఉన్న వీటినే నేను బట్టి సంతోషిస్తున్నా. కానీ నిజంగా నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన కొరకు నేను సంతోషించొద్దా? ఆయన కొరకు నేను ఎలా ఉండాలి? నేను ఎంతగా తగ్గించుకుంటే మంచిది? మార్పు రాలేదు అన్నాడు నా భర్త. నిజమే కదా, మార్పు రాలేదు. ఏదో ఒక వాక్యం విని నా హృదయంలో వాంఛలు తీర్చగలిగిన దేవుడు అనుకుంటే ఆ వాంఛలు ఏంటి? ఆ వాంఛలు అంటే నీవు ఇష్టానుసారంగా బ్రతికి ప్రభువా నీ హృదయములో ఏదైతే తప్పుడు ఆలోచన, తప్పుడు ఉద్దేశాలు, వాంఛన కలుగుంటాయి తీరుతాడు దేవుడు. తీర్చడం మంచి ఉద్దేశము కలిగి ఉండి, అయ్యా నా బిడ్డలకి దయచేయి, నా బిడ్డల పట్ల నువ్వు కనికరం చూపించు, ఈ ఉద్యోగం ఈ వ్యాపారం చేస్తానయ్యా, ఈ ఇల్లు కట్టుకోవాలయ్యా అని నువ్వు మంచి నీకు అవసరమైన, నీ బిడ్డలకు అవసరమైన అడిగితే తప్పనిసరిగా నీ హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయనేమో యెహోవాను బట్టి సంతోషించు అంటే ఏమేం చేస్తుంది? ఏమో అందాన్ని బట్టి సంతోషిస్తుంది, ఏమో మేకప్ను బట్టి సంతోషిస్తుంది, ఏమో కట్టుకునే చీరను బట్టి సంతోషిస్తుంది, ఏమో వేసుకునే మెడలో బంగారపు గొలుసులు బట్టి సంతోషిస్తుంది. ఇంతకాలం నడిచింది. కానీ దేవుడు ఒక్కసారిగా అలంకరణ గురించి తెలియపరిచాడు. అలంకరణ గురించి ఎప్పుడైతే తెలియపరిచాడో అతను తనలోకి మార్పు వచ్చేసింది, మోకాడేసింది, చేతులు కాపింది. ప్రభువా ఈ రోజు నుంచి నా జీవితంలో సరి చేసుకునే కొన్ని ఉన్నాయ్యా, సరి చేసుకుంటాను. ఇది మొదలుకొని నీ కొరకు బ్రతుకుతానయ్యా, ఇది మొదలుకొను నీ కొరకు సంతోషిస్తానయ్యా, నిన్ను బట్టి సంతోషిస్తానయ్యా అదే కన్నీరు గార్చి ఇంటికి వచ్చింది. మొట్టమొదటిగా మేకప్ బాక్స్ తీసి తన డ్రైనేజీలో పారేసింది. డ్రైనేజీలో విసురు కొట్టింది. తర్వాత భర్త వచ్చాడు. వివాహానికి వెళ్ళాలా, 2 గంటల టైం ఎత్తున్నా, నువ్వు అసలే 3 గంటలు 4 గంటల టైం తీసుకుంటావు, నీ మేకప్ కార్యక్రమంతో కానీ వివాహానికి వెళ్ళాలన్నాడట. వివాహానికి వెళ్ళాలన్న తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్ళింది. 2 గంటలన్నర తర్వాత ఆయన వచ్చాడు. వివాహం టైం అయిపోతుంది, మనం వెళ్ళాలి, రా బయటికి రా, అలంకరించుకున్నావా అంటే అన్ని సిద్ధపాటు కలిగి ఉన్నానయ్యా ఆమె బయటకు వచ్చేసింది. ఎలాగొచ్చిందో తెలుసా? ఉదయం కూడా భర్త చెప్పినప్పుడు ఏ రీతిగా ఉన్నదో ఇప్పుడు కూడా ఆ రీతిగానే ఉందో. మకానికి మేకప్ లేదు, పౌడర్ లేదు, ఫేరం లేదు, కడుపులు లేవు, వెలుపులు లేవు, అత్తర్ లేదు, పన్నీర్ లేదు, ఏమి లేదు, నార్మల్గా ఉన్నది. ఆమె ఎదుట ఆయన ఎదుట ఏమైంది నీకు? ఏంటి ఇలా తయారయ్యావు? ఎందుకు ఇలా తయారయ్యావండి?
మేకప్ బాక్సులు మొత్తం అయిపోయా, తెప్పించానా అన్నాడట. ఆమె అంటుందట, ఇవన్నీ చెప్పుకోకుండా, ఏదయ్యా ఏమనుకున్నావు నువ్వు? నేను మేకప్ వేసుకొని, నేను అందంగా తయారయ్యి, నేను సౌందర్యంగా తయారయ్యి, ఆ పెళ్లిలో అనేకమైన యమనస్తులు ఉంటే వాళ్ళందరి కనులు నా మీద పడినట్టుగా, వాళ్ళని సంతోషపరిచినట్టుగా నేను నా శరీరాన్ని అలంకరించుకోవాలా? లేదు, ఆ దేవుని కనపరచడానికి నా జీవితంలో మార్పు వచ్చింది కనుక నేను ఇదే ప్రకారంగా పెట్టుకుంటా. పెళ్లికైనా, పేరంటానికైనా, ఫంక్షన్కైనా, ఎక్కడికైనా ఒక చీర జాకెట్ నార్మల్గా తనతో కూడా రావడం ఇది తప్ప నుంచి ఇక నుంచి నా దగ్గర ఎలాంటి సౌందర్యానికి సంబంధించిన వాటిని నువ్వు చూడవయ్యా. ఇది మొదలుకొని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఇక చూడు పాపానికి మాట రావట్లేదంట, మాట రావట్లేదు, ఆయనకి సైలెంట్గా ఉన్నాడు. ఏంటి ఇలా జరిగింది ఏంటి, అసలు ఎంత మార్పు ఎలా వచ్చిందంటే, నేను అంటాను యేసయ్య మాటలో నిజముగా వాటిని అంగీకరిస్తే ఏదో ఒక రోజు కాకపోయినా ఒక రోజు అయినా ఏదో ఒక రోజు నీ అధికారం నుంచి నడినెత్తి వరకు నీ మూలకలో ఉన్న ప్రతి విధమైన పాపములు కూడా నా యేసయ్య మాటల చేత బయటికి తీసుకొస్తాడు. నీ మూలకలో దాగి ఉన్న నీ ఎముకల లోపల ఆ మూలుగలో దాగి ఉన్న ఆ పాపపు స్థితిని కూడా పరిశుద్ధమైన మాటల చేత నా దేవుడు అది ఖండించి నిన్ను పరిశుద్ధంగా మార్చి ఆయన ఎదుట సౌకర్యంలో పెట్టిన బొమ్మ వలె నీ జీవితంలో పరిశుద్ధమైన దేవుని సన్నిధికి చేర్చున్నట్లుగా ఆయన నిన్ను నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు బట్టి సంతోషించాలి. హృదయ వాంఛలు తీరుస్తాడు. ఏ హృదయ వాంఛలు తీరుస్తాడు? ఏ హృదయ వాంఛలు తీరుస్తాడు? ఎంతకాలమైనా నా హృదయ వాంఛలు తీర్చగలిగిన దేవుడు, నా అందసందాలు, నా సౌందర్యము, నా శారీ, నా జాకెట్, నాకున్న ఆ బంగారపు గొలుసులు అని ఎంతకాలము వాటిని బట్టి సంతోషించింది. ఏ మేలు లేదు. ఒక్కసారిగా అలంకరణ గురించి విన్న తర్వాత ఆమెను తగ్గింపు చేసింది. నా భర్త ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోలేకపోయా. ఖచ్చితంగా ప్రభు ఈ రోజు నాతో మాట్లాడవయ్యా, నాతోనే మాట్లాడవయ్యా, నన్ను స్పందించావయ్యా, నన్ను ఆదరించావయ్యా అని చెప్పి ఆ వ్యక్తి మారు మనసు పొందుకున్నది. అందుకే అంటాడు ప్రకటన, అందుకే లోకాసు వార్తలు 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే వీళ్ళరా యోహాను అనే భక్తుడు 3వ అధ్యాయంలో యోహాను అనే భక్తుడు అక్కడ మనం గమనించినట్టే మత్తయి వార్తలో ఉంటుంది. ఆయన యాత్ర నదిలో బాప్తిస్మం ఇస్తున్నప్పుడు సర్ప సంతానమా ఎవరన్నాడు? కుప్పలు వచ్చేస్తున్నారంట బాప్తిస్మం తీసుకోవడానికి. కుప్పల తప్పలకు వచ్చేస్తున్నారు జనం. ఆయన మాటలు బట్టి, యోహాను అనే వ్యక్తి ఆ మాటలు బట్టి కుప్పల తప్పలకు వచ్చేస్తున్నాడు. శాస్త్రులు వస్తున్నారు, పరిసయ్యులు వస్తున్నారు, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకుంటారు వస్తున్నారు. వాళ్ళందరిని అంటాడు ఆయన, సర్ప సంతానమా. ఏంటంట చదవరా మాటలు మీరు దొరకలేదా అమ్మా? చూసి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పగలిగిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకి తగిన ఫలము ఫలించుడి. మారు మనసు పొందండి. ఆ తర్వాత మాట్లాడతాడు, ఇదిగో చెట్టు వేరున ఇప్పుడే గొడ్డలి పెట్టబడి ఉన్నది. అలాగందట, చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. ఆల్రెడీ అది నీ ఏరున పెట్టబడి ఉన్నది. మారు మనసు పొందుకోకపోతే ఏం జరిగింది తెలుసా? దాన్ని నరికి వేయటం ఖాయం. స్తోత్రం చెప్పండి. రాబోతున్న ఉగ్రతను ఎవరు తప్పిస్తారండి? రాబోతున్న ఉగ్రతను, రాబోతున్న ఆ నిత్య నరక అగ్నిగుండాన్ని, ఆ భయంకరమైన యాతన కలిగిన అగ్నిగుండం నుంచి విడిపించడానికి రాబోతున్న ఉగ్రతను గమనించిన దేవుడు ఆయన అద్వితీయ కుమారుని లోకానికి నీ కొరకు నా కొరకు బలిగా పంపించి ఆ బలిలో మన పాప దోషములన్నీ కొట్టివేసి
యేసుక్రీస్తు మూడో దినమందు లేచినట్టుగా మనము కూడా పరిశుద్ధులుగా ఆయనతో పాటుగా లేచినట్టుగా సహాయం చేశాడు. రాబోతున్న ఉగ్రత నుండి ఆయన మాత్రమే తప్పించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే సమర్థుడు. ఆయన రక్తములో పాపముకు విడుదల ఉంది. ఆయన రక్తములో శాపములకు విడుదల ఉంది. ఆయన రక్తములో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. అందుకే ఆయన మాత్రమే ఉగ్రత నుంచి తప్పించగలిగిన సమర్థుడు. కనుక ఆయన నిన్ను నన్ను తప్పించడానికి శిలువ వేగములో మనందరి దోషాలన్నీ శిలువ వేగములు మూసాడు. మనందరి పాపములన్నీ ఒక్కసారిగా ఆ శిలువ వేలాడదీయబడి పరిశుద్ధ రక్తము కాచి మన పాపాలన్నీ కడిగి మన పరిశుద్ధులుగా మార్చిన దేవుడు. అందుకని నేను కావాల్సింది ఏంటో తెలుసా? బాప్తిస్తాను కంటే ముందు ఏం కావాలంటే మారు మనసు కావాలి. ఏం కావాలంట? మారు మనసు కావాలి. ఒక మనిషి మారు మనసు పొందుకుంటే, భూమి మీద మారు మనసు పొందుకుంటే, రక్షణ పొందుకుంటే, కోట్లాది దూతలు ఏం చేస్తున్నారట? కోట్లాది దూతలు ఏం చేస్తున్నారట? సంతోషిస్తున్నారట. ప్రతి గానముల చేత భూమి మీద నాకు ఒక కుమారుడు ఈరోజు మారు మనసు పొందుతున్నాడు, నా బిడ్డగా మార్చబడ్డాడు, నా కుమారుడిగా మార్చబడ్డాడు అని చెప్పి కోట్లాది దూతలు సంతోషిస్తున్నారట. తెలుసా సంగతి? తెలుసా నీకు ఆ సంగతి? ఒక్క పాపి రక్షించబడ్డా కోట్లాది దూతల పార్టీ చేసుకున్నారట. ఎందుకు చేసుకుంటున్నారంటే వాళ్ళు ఎందుకో తెలుసా? భూమి మీద మా పార్టీలోకి లేదంటే మా పరిశుద్ధమైన మార్గంలోకి ఒక బిడ్డ రక్షించబడ్డది, ఒక కుమారుడుగా కుమార్తెగా రక్షించబడ్డారని సంతోషిస్తున్నారు. దేని బట్టి సంతోషించాలి చెప్పండి? దేని బట్టి సంతోషించాలా? దేవుడేమో మనల్ని బట్టి సంతోషిస్తుంటే మనమేమో దేవుడిచ్చిన ఈ లోక సంబంధమైన వాటి పరకు సంతోషిస్తున్నాము. ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సంతోషించాల్సిన విధానం ఎప్పుడో తెలుసా? ఏది కావాలన్నా, ఎప్పుడు ఏది ఇవ్వాలన్నా ప్రభు తగిన సమయం ముందున ఇవ్వగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమస్తానికి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ప్రతిదానికి ఒక సమయం ఉంది. సమయానుగుణంగా నీ మనసులో ఉన్న వాంఛనని తీరుస్తాడు కదా. కానీ దేవుని బట్టి శ్రమలో, బాధలో, వెలుగులో, ఇబ్బందులు కూడా దేవుని బట్టి సంతోషించే బిడ్డగా ఉంటే అప్పుడు నీ హృదయ వాంఛనను ఆయన తీరుస్తాడు, నీ అవసరతలను ఆయన తీరుస్తాడు, నీ అక్కర్లను ఆయన తీరుస్తాడు. అంతేగాని ఇష్టానుసారంగా వెళ్ళిపోతానంటే ఆయన అసలు ఎవరో నాకు తెలియదు, అక్రమములు చేయవారు కాదా నా యొద్ద నుండి తొలగిపోయి అంటారు. కనుక దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా దేవుని మాటను బట్టి సంతోషించాలా. దేవుని మాటను బట్టి సంతోషించాలా. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది ఎర్ర సముద్రం ఒడ్డెం బట్టి ఏడుస్తూ ఉన్నారు, పగ్గలెత్తుతున్నారు, యాతన పడుతున్నారు, మోసే మీద తనుగుతున్నారు, గొలుగుతున్నారు. మోసేని ఏంటి మోసే మమ్మల్ని ఇడిపించుకొచ్చి ఏంటి నీ పని? మేము అక్కడున్నా బాగుపడుతుంది కదా, అక్కడున్న బ్రతికోవడం కదా, ఎర్ర సముద్రం మమ్మల్ని విడిచివేసి సంపద తీసుకొచ్చావా అని చెప్పి అంటున్నారు. అలాంటి పరిస్థితులు దేవుడు అంటున్నాడు, మోసే మోసే చేతిలో ఉన్న కర్రను సముద్రం మీద సాపు. ఎందుకు చూస్తున్నావయ్యా నువ్వు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చూస్తున్నావయ్యా నువ్వు? నీ కర్రను సముద్రం మీద సాపు అన్నాడు. ఎంతమంది వేదన, ఎంతమంది బాధ, ఎంతమంది దుఃఖము, ఎంతమంది కష్టము, ఇక అయిపోయామనుకున్న పరిస్థితుల్లో ఆ కర్రను అలా చాపక సముద్రము ఇంచుమించు ఆ సముద్రం వెడల్పు వచ్చేసి 20 కిలోమీటర్లు ఎడల్పు కలిగిన 20 కిలోమీటర్ల ఎడల్పు కలిగిన ఆ సముద్రము ఒక్కసారిగా అటు ఇటు గోడలాగా నీళ్లు ఆగిపోయి అంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరి బట్టి సంతోషించాలయ్యా నీవు? ఇశ్రాయేలు ఎవరి బట్టి సంతోషించారు తెలిసినప్పుడు ఎవరి బట్టి చెప్పండి? దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంతోషించారు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంతోషించారు. దేవుడు నామాన్ని బట్టి సంతోషించారు. దేవా నీవే లేకపోతే ఈరోజు మా బ్రతుకు ఏమైపోయేది? నీకుందా కృతజ్ఞత అంటున్నా. ఈరోజు నువ్వు సంతోషిస్తున్నావు, ఏదో సంతోషించుకొని వెళ్ళిపోతున్నావు. కానీ దేవుని బట్టి సంతోషించు. నిజముగా
దేవుని బట్టి సంతోషించేవారిగా ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యములు, దృఢమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, నూతన కార్యములు నీ బ్రతుకులో, నీ బిడ్డల బ్రతుకులో నిత్యము జరిగించబడను గాక. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్న బట్టి సంతోషిస్తే అసలు నీ గురించి ఆయన పట్టించుకొని కూడా పట్టించుకోడు. లోకంలో ఉన్న వాటి గురించి నువ్వు సంతోషిస్తే నీ గురించి పట్టించుకోడు, నిన్ను అసలు ఏమీ తలంచుకోడు అసలు. కనుక మొదటి మాట ఏంటంటే, ఒక మాట చెప్పిస్తాను, నువ్వు సంతోషించే విధానం ఏంటంటే సృష్టికర్తను దేవుని బట్టి సంతోషించు, ఆయన వాక్యాలు వింటూ ఉండగా సంతోషించు, ఆ వాక్యం ద్వారా నువ్వు బలపడ్డప్పుడు సంతోషించు. వెనక ఏమి ఎక్కడ ఊతూ పరిగి వేరుతున్నప్పుడు తన వెనక ఏ ఆస్తి లేదు ఉందంటారా? ఆస్తి ఏముందా? ఏమీ లేదు. తన అత్త తప్ప నుంచి ఏమీ లేదు. ఒక పాక, చిన్న స్థలం ఏమీ లేదు. కానీ తన బంధువు మాత్రం చాలా కోటీశ్వరుడు, లక్షాధికారి కోటీశ్వరుడు. ఆవిడ 100 ఎకరాల భూమి కలిగిన వాడు, పోయొచ్చు. 100 మంది ప్రజలు తన చేతి కింద ఉన్నారు, పనిచేసేవారు. కానీ ఆమె దేవుని యందు నీతి తప్పకుండా తన అత్త చెప్పిన మాట విని, అమ్మా నువ్వు ఎవరి పొలంలోకి వెళ్ళొద్దు, ఒక సమీప బంధువు ఉన్నాడు, ఆయన పేరు పోయొచ్చు, ఆయన పొలంలోనే ఏడమ్మా, ఎక్కడికి వెళ్ళమాకని చెప్పాడు. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆ 20 సంవత్సరాలు యవనస్తురాలు, భర్తను పట్టుకున్న ఆ రూతు అదే పొలంలో ఏడటం మొదలుపెట్టింది. కానీ పక్క పొలాలలోకి వెళ్ళలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పక్క పొలంలోకి వెళ్ళలేదు. ఇద్దరు బట్టి ఎవరు సంతోషించారో తెలుసా? బోయాజు సంతోషించాడంట. బోయాజు సంతోషించాడు ఒక రోజు, కుమారి అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు ఎంబడించక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మరి ఎక్కువైనది. కుమారి నా కుమారి, బోయాజు అంటున్నాడు, యజమానుడు అంటున్నాడు. ఆమె ప్రవర్తన చూసి ఆమెను బట్టి సంతోషించాడు ఆయన. నిన్ను బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా? కనుక నీ పక్కింటి కలిసి సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో చెప్పండి అసలు. దేవుడు నిన్ను బట్టి ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? నిన్ను బట్టి ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? నువ్వు దేవుడి పరిస్థితుల్లో పాలు పంపులు పొందినా, ఇంకా అనేక రకాలు చేసినా, నీ నోరు విప్పి నీ సాక్ష్యము నీ దేవుని గురించి నీ పక్కింటి వాళ్ళకే, నీ ఎదుటింటి వాళ్ళకే, నీ సావస్వంలో ఉన్న వాళ్ళకో, నీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకో, నీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకో అవకాశం దొరికినప్పుడల్లా ఒక్క మాట యేసు ప్రభు గురించి నువ్వు చెబితే అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను బట్టి ఈ బిడ్డ నా కుమారి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ బిడ్డ నా సొంత కుమారి, నా బిడ్డ కనుకనే నా గురించి తెలియపరుస్తుందని నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. ఇప్పుడు బోయాజు సంతోషిస్తే ఏమంటాడు తెలుసా? నా కుమారి, నీ ప్రవర్తన మొదటి దానికంటే కడపరి ప్రవర్తన చాలా బాగున్నదమ్మా. ఎక్కడ కూడా కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఎవరిని నీ మనస్సు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు వెతకలేదమ్మా. నువ్వు చాలా కరెక్ట్గా ఉన్నావు తల్లి. కాబట్టి అమ్మా నువ్వు ఏం చెబుతావో అది నేను చేస్తానన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మన భాషలో అర్థం ఏంటంటే, నువ్వే ప్రార్థన చేస్తావో అది వెంటనే నేను విని ఆ ప్రార్థనకి వెంటనే నేను జవాబిస్తాను. ఆమేన్. వెంటనే జవాబిస్తాను నీకు. నిన్ను నేను ఎడవను. నిన్నెవ్వరు విడిచిపెట్టినా నిన్ను నేను ఎడవను. నీకు అవమానం రానివ్వను. అనేక రకాల లోక సంబంధమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నీకు తోడుగా ఉండి నువ్వు చేసిన చిన్న ప్రార్థన కూడా జవాబిచ్చి నిన్ను పరిశుద్ధపరిచి నా కొరకు దేవుని రాజ్యములో వారసురాలుగా చేర్చుకుంటానమ్మా. దేవుని స్తోత్రం. దేవుడు సంతోషించాలి. నిన్ను బట్టి సంతోషించాలి. ఆయన బట్టి మనం సంతోషించే తర్వాత సంగతి ముందు దేవుడు నిన్ను బట్టి సంతోషించాలా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. యేసు ప్రభు వారు యోహాను అనే భక్తుడి దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నాడో
ఆకాశము నుండి పావురం వచ్చి ఆయన భుజం మీద వారింది. ఆకాశములో ఒక స్వరం వినపడుతుంది, ఈయన నా కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నోట నుండి ఒక మంచి మాట నీ జీవితంలో వినాలి. నీ బ్రతుకు మార్చుకున్నప్పుడు, మారు మనసు నీ బ్రతుకులకు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు పొందుకుంటావు. రూతును దేవుడు ఆశీర్వదించాడు. ఏమీ లేని పరిస్థితుల్లో, ఎదవరాలుగా ఉన్న పరిస్థితుల్లో సమస్తం కోల్పోయాను, ఇంకేముందలే అని అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆమె ప్రవర్తన బట్టి యజమానుడు తనకు కలిగి ఉన్న భూమి అంతటికి ఒక్కసారిగా యజమానుడిగా చేసుకున్నాడు. ఇది దేవుని ప్రణాళిక చొప్పున జరిగింది కానీ మరొకటి కాదు. ఆమెలో నుండి, ఋతు వంశములో నుండి యేసు ప్రభు వారిని, రాజులను దేవుడు బయటకు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జీవితంలో మార్పు రావాలా, ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చూడాలంటే నీలో మార్పు రావాలా. నువ్వు మారాలి. ముందు చాలా మంది అంటారు, రే మారా, రే నువ్వు మారు అని అంటారు. పిల్లలు మారటం పరిస్థితి పక్కన పెట్టండి, ముందు నువ్వు మారి దేవుని చేతిలో వాడబడుతుంది. ఈ బిడ్డలను ఎలా మార్చుకోవాలో యేసయ్యకు బాగా తెలుసు. జయపాల్ గారు తెలుసు, ఎంతమంది తెలుసు మీకు? జయపాల్ గారు చావు జయపాల్ గారు. ఎంతమంది కుమారులు ఆయనకి? 3 కుమారులు. జయపాల్ గారు అమ్మ అబ్బాయి గారు వాళ్ళ అమ్మాయిని శరమైన జాతర స్తోత్రం. 3 అబ్బాయిలు. జయపాల్ గారు చిన్నవాడు కాస్త చులాయిగా తిరుగుతూ స్నేహాలు బట్టి సినిమాలు, షికారు కాస్త లోకంలో తిరుగుతున్న పరిస్థితి. పెద్దవాడు, నటువాడు, తండ్రి సేవలు వాడబడుతున్నాడు. ఒక్కసారిగా ప్రభు దర్శించాడట. ఒక సేవకుడు పిల్లవాడికి అలా ఉన్నాడని అనేకులు అనుకునేవాడట. ఈరోజు ఒక్కసారిగా ప్రభు తను దర్శించినప్పుడు తన జీవితంలో ఉన్న సమస్తాన్ని మార్చుకొని ప్రభువుకు సమర్పించుకున్న తర్వాత మంచి వివాహము, అలాగే తనకు పిల్లలు, మంచి సంఘము, తన అన్నదమ్ములు, జయపాల్ గారు కూడా వాడబడతాను దానికంటే కూడా 100 రెట్టింపు కలిగిన మేలు చేత భయంకరమైన కరుడుగట్టిన యవ్వనస్తులను మార్చి దేవుని సన్నిధిలో ఆయన సంతోషిస్తున్నాడు ఈరోజు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది అయితే ఈ రోజున కొన్ని వేల మంది అనుకున్నారు ఎందుకు పనికిరాడు అని పరిస్థితుల్లో. ఎందుకని వచ్చిన మార్పు తెలుసా? తన బ్రతుకులో ఒక్కసారి తూకం వేసుకొని చూసుకున్నాడు. తూకంలో దేవునికి సరిపోయినంత లేడు, తగ్గిపోయి ఉన్నాడు కనుక సరి చేసుకున్నాడు. ప్రభా, ఈ చిత్త ప్రకారంగా నేను ఉంటానయ్యా, ఇంతవరకు నేను తిరిగిన తిరుగుడు చాలు, ఇక నుంచైనా నీ కొరకు బ్రతుకుతానయ్యని పరిపూర్ణంగా ఎప్పుడైతే సమర్పించుకున్నాడో దేవుడు అనేక స్థలాలలో కూడా ఈ రోజున వాడుకుంటున్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోకాన్ని బట్టి సంతోషించానయ్యా, లోకంలో ఉన్న పాపాలను బట్టి సంతోషించాను, ఇది మొదలుకొని నిన్ను బట్టి మాత్రమే నేను సంతోషిస్తానని ఎప్పుడైతే సమర్పించుకున్నాడో నేను అంటాను, ఆయన ఒక రీతికి, నిన్నొక రీతి, నన్నొక రీతి దేవుడు చూడడు. ఎవరు మారు మనసు పొందుకుంటారో వారిని ఎప్పుడూ కూడా ఏ స్థితిలో కూడా పాలు చారున చోటున ఉంచాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రాత్రి ఒకే ఒక మాట మీద దేవుడు 3 గంటల సేపు మాట్లాడాడు. ఆమె మండలం ఏంటో ఒక్క మాట అంటే, చూడండి దేవుడు ఏ స్థితిలో కూడా అంట, ఎలాంటి పరిస్థితుల్లో కూడా 37వ అధ్యాయము, కీర్తనలు 37వ అధ్యాయము 31వ వాక్యం ఉంటుంది. వారు దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. స్తోత్రం చెప్పండి. వారి అడుగులు జారవు. ఎప్పుడు జారవో తెలుసా? దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఎన్నడూ జారవు, ఎన్నడూ పడిపోవు, ఏ స్థితిలో నువ్వు తొలగిపోవు.
నీ హృదయంలో ఏంటంటే పెట్టుకోవడం కాదు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలా. వాక్యం ఎప్పుడైతే ఉంటుందో ఆ వాక్యం ఏం చేస్తుందంటే ప్రతి స్థలంలో నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎక్కడికెళ్ళినా పరిశుద్ధంగా నిన్ను తిరిగి వచ్చేటట్టుగా చేసింది. వాక్యమైన యేసు నీతో రావాలి. నువ్వు ప్రయాణం చేస్తే దేవుని సన్నిధిలో నీ బ్రతుకు ఎప్పుడు మార్చుకుంటావో, నీ హృదయంలో ఉన్న లోక సంబంధమైన పరిస్థితులు ఎప్పుడు నువ్వు తీసివేసుకుంటావో ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆయన వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు నిలుపుకుంటావో ప్రతి స్థలంలో అద్భుతమైన బలమైన పాత్రగా ఆయన నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ జారిపోనీయడు. అప్పుల భారంలో ఉన్నావా, జారనివ్వడు. శరీర బలహీన చేత ఉన్నావా, జారిపోనివ్వడు. నిన్ను నీ అడుగులు జారనివ్వడు. భయంకరమైన అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నావా, నీ అడుగులు జారనివ్వడు. నా యేసయ్య జారనివ్వడు ఆయన. కారణం ఏంటి తెలుసా? నీ హృదయములు అన్నిటికంటే, లోకంలో ఉన్న వాటికి అన్నిటికంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొని ఉన్నావు కనుక. యేసుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి. గోతులో వేశారు, అన్నదమ్ములు అమ్మివేశారు, పోతిఫరు ఇంటి మీద అమ్మివేశారు. అక్కడ కాస్త దీవెన దేవుడు తోడేబడి నడిపించే టైంలో పోతిఫరు భార్య తన్ను జైల్లో వేయించింది. అక్రమముగా అన్యాయకరముగా అబద్ధమాడి ఇన్ని చేసినప్పుడు కూడా అసలు ఎక్కడ చూశాడో తెలుసా? యేసుకు నిజాయితీని ఎక్కడ గమనించాడో తెలుసా? అన్నదమ్ముల మధ్య బ్రతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళు తండ్రికి తెలియకుండా మేకను కోసుకొని తింటున్నప్పుడు అలాంటి సమయంలో ఈ మాటలను జారేసేది నిజాన్ని చెప్పేది ఎవరంటే యేసుకు ఒక్కడే. ఎవరు చెప్పరంట 11 మందిలో. అక్కడ తండ్రికి ఇష్టడుగా ఉన్నాడు. ఇక్కడ భర్తేమో పోతిఫరేమో ఆస్తి మీద అధికారం ఇచ్చాడు, భార్యము తన శరీరం మీద అధికారం ఇచ్చాడు. నాతో సేనించమని చెప్పి, నాతో పాపం చేయమని చెప్పింది. ఇక ఎంతకంటే బంపర్ ఆఫర్ లేదని ఈ కాలంలో అయితే ఆయన ఆస్తి మీద అధికారం ఇచ్చాడు, మేము శరీరం మీద అధికారం ఇచ్చింది. ఎంతకంటే మంచి ఆఫర్ లేదని పిచ్చుకోకలాగా చొల్లు దాచుకునే ప్రజలు ఉంటున్న సమయం. ఆ రోజులలో కూడా అంతే. ఏనాడైనా అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసుకు నేర్చుకునేది ఏంటో తెలుసా? దేవునికి భయపడేవాడు దేవుని వాక్యమును తన హృదయములో దాచుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడిచ్చిన కళను, దేవుడిచ్చిన దర్శనం బట్టి దేవుడికి లోబడ్డాడు. కానీ అన్నదమ్ములిచ్చిన రాజీకి వచ్చి ఎన్నడూ కూడా రాజీతో మాట్లాడలేదు. అన్నదమ్ముల మధ్య రాజీ పడ దేవుని కొరకు ఆయన యథార్థంగా బ్రతికాడు. అమన్నాడు ఆ వస్త్రాలు చెంగులు, ఆ వస్త్రాలు చేతబట్టినప్పుడు నాతో క్షయించమన్నప్పుడు ఏమన్నాడు? ఎంత గొప్ప దుష్కార్యము నా దేవునికి నేను విరోధముగా ఎలా చేతును అని పోతుపరి భార్య తోట నీ పని ఎట్లా ఉందా బాబు, నీ సంగతి చెప్తున్నా కానీ భర్త కబురు పంపించి ఏంటయా నువ్వు తీసుకొచ్చినాడు నా మీద నన్ను పాపం చేయమని నన్ను బట్టలు పట్టుకొని చూడు అతను బట్టలు కూడా ఇడుచుకొని వచ్చాడు నా దగ్గరికి. అంత దుర్మార్గం ప్రవర్తించాడు. అంతగా పొగిన పోతిఫరు ఎన్ని దెబ్బలు కొట్టించాడో, నీతి వీధులు తిప్పించాడు, దెబ్బలు కొట్టించాడు, యేసుపై జైలు వేయించాడు. యేసుకు నీతి కొరకు దెబ్బలు పడ్డాడు, యథార్థం కొరకు దెబ్బలు పడ్డాడు. అదే ఆ చిన్న పాపం చేస్తే నేను అంటాను దెబ్బలు పడదు. కాబట్టి చెప్పరంటే ఆ చిన్న పాపం చేస్తే దెబ్బలు పడరు కదా. దెబ్బలు పడడు, అటు డబ్బు ఇటు అందం ఎలా ఉండేది, లైఫ్ మారిపోయేది కదా. సూపర్ బా ఎంత అదృష్టం అన్నాడు యేసు. దరిద్రుడు పోగొట్టుకున్నాడు కదా, పోగొట్టుకున్నాడు కదా. మన కాలంలో అయితే ఖచ్చితంగా మనం అదే అనుకుంటాం. అరే ఈ అవకాశం ఎవరైనా పోగొట్టుకున్నాడు ఆశలు అని అనుకుంటారు. యేసుకు దేవుని వాక్యము తన హృదయంలో ఉన్నది కనుక వాక్యం పట్ల భయపడ్డాడు. దేవా ఇంత గొప్ప దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తున్నాను అని అన్నప్పుడు దేవుడు సంతోషించాడా లేదా నాకు ఒక మాట చెప్పాడు. ఆ పరిస్థితిలో ఎవరిని బట్టి సంతోషించాడు? 18-19 సంవత్సరాలు వయసు కలిగిన ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు
ఒక స్త్రీ నాతో శయనించబట్టే అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే అసలు ఎంత గొప్ప దుష్కార్యము నా దేవునికి విరోధంగా నేను ఎట్లు చేతులని. అసలు ఈ మాటకే పట్లాది దోతలే కాదు, పరమందున్న తవల సింహాసనం మీద కూర్చొని ఉన్న యేసయ్య ఎంత ఆనందించాడే కదా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత ఆనందించాడు కదా. తర్వాత ఏం జరిగింది? దెబ్బలు కొరడా దెబ్బలు, అవమానం, మొక్క మీద ఉమ్ము, వీధులలో తిప్పి ఉమ్ము పోసి ఆయన కొట్టి ఆయన బాధించి ఆయన వేట పెట్టి తీసుకుపోయి సరసాలు చేశాడు. ఒక్క క్షణం ఒప్పుకుంటే ఎంత బాగుండేది అసలు, ఎంత బాగుండేది. నేను అంటాను, యేసుకు పిచ్చివాడు కాదు, తన అన్నదమ్ములు పిచ్చితనంలో ఉన్నారు. యేసు పిచ్చివాడు కాదు. ఎందుకో తెలుసా? యేసుకు నిజమైన ఆశీర్వాద కొరకు కనిపెట్టుకొని చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తాత్కాలికమైన ఆశీర్వాదాల కొరకు కాదు, నిజమైన ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకొని చూస్తున్నాడు. ఆ నిజమైన ఆశీర్వాదం దొరకాలంటే కొన్ని నష్టాలు, కష్టాలు, విరుకులు, ఇబ్బందులు నీకు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు అన్నిటికీ నువ్వు తట్టుకోగలిగితే అప్పుడు అనుకుంటాడు నీకెంత ఇవ్వాలో అంత ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? నువ్వెంత ఇచ్చినా ఇప్పుడు నిలబెట్టుకోగలవు అనే సమర్థత నీకు వచ్చిందని తెలిసినప్పుడు నువ్వు గోడ దెబ్బ, చెంప దెబ్బ తిని అనేక నష్టాలలో, కష్టాలలో దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నావు కనుక ఇతనికి ఏమి ఇచ్చినా, ఇతనికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చినా నా పట్ల నమ్మకంగా ఉంటాడని ఒక మంచి ఆలోచన దేవునికి వచ్చినప్పుడు నీ దరిద్రత అంతా ఒక్కసారి కాడి మేకులు తీసినట్టుగా విరగొడతాడు ఆయన. నీ దరిద్రత అంతా విరగొడతాడు. ఇప్పుడు పడిన బాధలనికి కనపడవు, ఇప్పుడు పడుతున్న శ్రమనిగా కనపడవు. ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడంటే ఎన్నడూ నిన్ను విడవడు, ఎడవాయుడు. ఏ పరిస్థితులు కూడా నిన్ను సిగ్గుపడలేకపోకుండా నీ తలను పైకెత్తగలిగిన దేవుడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. యేసుకు నమ్మకంగా హృదయంలో వాక్యం ఉంచుకొని బ్రతికాడు, వాక్యాన్ని బట్టి సంతోషించాడు. గోతులు వేసినప్పుడు నా దేవుడు నాకు ఇచ్చిన కళ ఉంది, ఈ గోతు నుండి విడిపిస్తాడు, ఈ కళ ఎంతమైపోదు. స్తోత్రం చెప్ప. నీకు వచ్చిన దర్శనం అర్థమైపోదు, నీ కళ అర్థమైపోదు. నీ దేవుడు నీకు ఇచ్చిన కళ దాన్ని జరిగించేంత వరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఓపికతో ప్రభు వైపు చూస్తే ఈ కళను నెరవేర్చి జీవితమును అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు నీ కొరకు చూస్తున్నాడు. తెలుసా నీకు? దేవునికి స్తోత్రం. ఏదో జరగలేదని బాధపడుతున్నామో సహోదరి, ఏదో అనుకుని జరగలేదు అనుకుంటున్నామేమో, ఏదో నష్టపోయాను అనుకుంటున్నామేమో. ఏమి నష్టపోలా, నువ్వు ఏమి నష్టపోలా. ఎందుకో తెలుసా? ఒకరోజు సాధు సుందర్ సింగ్ ఆయన బాల్య వయస్సులో బైబిల్ చింపి పారవేశాడట. అదే బైబిల్ మళ్ళీ ఏర్పరచుకుని చదివేటట్టుగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి. ఏదైతే చింపి పారేశాడో అదే తీసుకొచ్చుకొని అసలు దేవుడు ఎవరు అనే దాని గురించి చదివితే ఈ పరిశుద్ధత, ఈ నీతి, ఈ నిష్కలకము, దేవునికి ఉండవలసిన క్వాలిటీస్లన్నీ కూడా యేసయ్యకు మాత్రమే ఉన్నాయని తెలుసుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏనే నిజమైన దేవుడు అనుకుని నమ్మిన తర్వాత మేనమా కోటీశ్వరుడట, అటు సింగులు కదా, కోటీశ్వరుడట. పిల్లనియాలని ఎప్పుడైనా చూస్తుండవు. అరే నీకు ఏం పని రాయింది అని చెప్పానని చివరాఖరికి వినకపోతే నేను సేవ చేస్తాను, యేసు ప్రభు దగ్గరికి వెళ్తా, నేను ఉండను, నేను సేవ చేస్తానంటే తండ్రి మామగారు చేంజ్ చేశారు తెలుసా? అన్నంలో ఇష్టం కలిపి పెట్టారట. ఏం కలిపి పెట్టారు? ఇష్టం కలిపి పెట్టారట.
అది తిన్న తర్వాత ఇక నేను అరే లాస్ట్గా ఒక ముద్ద తినేనరా అని పెట్టారని కలిపి పెట్టారంట. అది తిన్న తర్వాత ఇక వెళ్తానని నేనంటే వీడు ఎక్కడ చచ్చిపోయాక మనం పట్టించుకోవద్దు, అంత ద్వేషం వాళ్ళకి, అంత కోపం ఆయన మీద, వీడు ఎక్కడ చచ్చిపోయాక మనం పట్టించుకోవద్దని వాళ్ళు అనుకున్నారట. అని ఇసము కలిపిన అన్నము తిన్నా ఆయనకి ఎలాంటి హాని జరగకపోకుండా దేవుడు తనకు తోడై ఉండి నడిపించాడు. దేవునికి స్తోత్రం. పాడుబడ్డ బావిలో వేశారు, పైన పెద్ద రేపేసి మూసేశారు, దానికి ఒక తాళం వేశారు. ఉన్న తాళం ఉన్నట్టుగానే ఉంది, వేసిన తలుపు వేసినట్టుగా ఉంది. ఆ పాడుబడ్డ బావిలో ఆ వ్యక్తి లేడు, మరలా గుడిలోకి వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. తప్పకుండా దేవునికి స్తోత్రం. మరలా గుడికి వచ్చి దేవుని సువార్త, అరే బాబు ఏంటి ఎవరు తీశాను నిన్ను, చాలా లోతైన బావి కదంటే ఎవరు తీరా, తాళం వేసినట్టే ఉంది, తలుపు వేసినట్టే ఉంది. లోపల కూర్చొని ప్రార్థన చేశాడంటే అమ్మని, ప్రభువా నువ్వు వాడుకుంటే నేను వాడబడతానయ్యా, నువ్వు వదిలి వస్తే నేను వాడిపోతానయ్యా, నువ్వు వాడుకుంటే నేను వాడబడతానయ్యా, నువ్వు వదిలివేస్తే నేను వాడిపోతానయ్యా, ఇందులోనే వాడిపోతా, ఇందులోనే సరిపోతా. వాడుకుంటావా? నీ కన్నీరు వచ్చాడట, నా తండ్రి నిలిచా, నా తల్లిని విడిచా, నా బంధువు నిలిచా, నువ్వు నా కావాలని వచ్చాను ప్రభువా అని ఏడిస్తే ఆకాశము నుండి ఒక చెయ్యి వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. ఆకాశము నుండి ఒక చెయ్యి ఆ తలుపు లోపలికి వెళ్ళి అగాధమైన చీకటిలో ఆ భయంకరమైన పాడుబడ్డ బావిలో ఉన్న వ్యక్తిని ఆ చెయ్యి అలా పోయి పట్టుకొని ఇలా లేపుకొని వచ్చేసిందంట. తాళం లాగా ఉంది, డోర్ లాగా ఉంది, బావి ఎక్కడ ఉంది, ఏం చెక్కు చెదరలా. సాధు సుందర్ సింగ్ మాత్రం మళ్ళా దేవుళ్ళు సువార్త ప్రకటిస్తున్నారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఏం చేశాడు ఆయన? అరే బాబు దండం పెడతా, ఏదో మహిమ కలిగిన వాడివే కానీ మామూలుడివి కాదు, మాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, మా ప్రాంతంలో వేరే ప్రాంతంలో సువార్త ప్రకటించమని చక్కగా పంపించేస్తాను. స్తోత్రం. నీ బ్రతుకు మారితే నీతో ఉంటాను అంటున్నాడు ఈరోజు ఆయన. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? నువ్వు సంతోషించే ఈ లోకంలో సంతోషించేది ఏది నీతో రాదు. నువ్వు దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకొని దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు సంతోషిస్తే ఇది మాత్రమే నీ పిల్లలు ఒక రోజు నేను విడిచిపెట్టవచ్చు, నీ భార్య ఒక రోజు నేను విడిచిపెట్టవచ్చు. విడిచిపెట్టచ్చు అంటే వేరే ఉద్దేశంగా నేను అనట్లేదు. ఒకరోజు వాళ్ళే వెళ్ళిపోవచ్చు ముందుగా, అప్పుడు ఎడనాడబెట్టాలి కదా. ఒకరోజు పిల్లలు నిన్ను చూడకపోవచ్చు, పట్టించుకోపోవచ్చు, నీ భార్య పట్టించుకోపోవచ్చు, లేకపోవచ్చు, నీ భర్త లేకపోవచ్చు. కానీ పిలిచిన దేవుడు వాక్యాసనం బ్రతుకుతూ ఉంటే ఎవరు విడిసినా నా యేసయ్య నీ ఎడబడో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లల కొరకు అది చేసి చేజాంపి గిరిజాత్రం కానీ యేసయ్య కొరకు చేయదండి. ఎప్పుడు కాపాడేది ఆయనని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి స్తోత్రం. ఎప్పుడు కాపాడేది ఆయనే, నిన్ను ఎప్పుడు ఆదరించేవాడు నిన్ను ఆయనే. ఆయన తప్పించి నిన్ను ఎవ్వరు విడిపించరు, ఎవరు ఆదుకోరు, ఎవరు నిన్ను గాయపరచరు, ఎవరు నిన్ను పోషించరు. ఆయనే నీ పోస్తున్న కర్త, సృష్టికర్త అయిన దేవుడు. స్తోత్రం. కనుక ప్రేమ దేవుని బిడ్డగా సంతోషం ఏమన్నుంటే దేవుని బట్టి సంతోషించాలా. ఒడిబారిపోయిన జీవితాలను కూడా నేను సిగ్గురుప చేయగలిగిన గొప్ప దేవుడు. మారాను మధురముగా మార్చినవాడు. ఊరు మంచిదే, ఓటలు ఉన్నాయి, చెడిపోయినాయి, అంత సేదు తాగలేం, మార్చగలిగిన దేవుడు ఆయన. ఎర్ర సముద్రంలో చేర్చగలిగిన దేవుడు ఆయన. యార్దాను నది నీళ్లు ఎదురుగా పారునట్టుగా, శావకులు పాదములు పెట్టినప్పుడు ఎదురుగా పారునట్టుగా చేర్చిన దేవుడు ఆయన. అంతెందుకు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని ఉన్నామంటే ఆయన కృప. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా అక్కడ కూర్చుంటావా? నీకున్న పనులకి, నీకున్న ఆర్భాటానికి, నీకున్న ఆశకి ఇంకెక్కడ కూర్చుంటావా? కూర్చోలేవు. ఎక్కడ మాత్రం ఎందుకు కూర్చున్నా తెలుసా? దేవుని కృప నీకు తోడుగా ఉన్నది. అక్కడ ఇక్కడ కూర్చొని ఉన్నావు, ఇక్కడ కూర్చొని ఉన్నావు. దేవుని సన్నిధికి తోడుగా ఉన్నది. అందుకే అంటాడు భక్తులు, ఎన్నడూ
దేవుని విషయంలో నీ మనస్సు కఠినపరుచుకోవద్దు. దేవునికి ఫ్రీగా, దేవుని ఎదుట నువ్వు మాట్లాడినా, నువ్వు పాట పాడినా, నువ్వు వాక్యం చెప్పినా, నీ పరిశీలన చేసినా, నువ్వేం చేసినా ఫ్రీగా ఉండు. ఏ వెనకబట్టుకో మాకు అసలు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, హృదయపూర్వకంగా పాడబాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. హృదయపూర్వకంగా దేవుని వాక్యం విను, ఆయన వాక్యాన్ని హృదయంలో చేర్చుకో, ఆయన హృదయ వాంఛలను తీరుస్తాడు. హృదయపూర్వకంగా వాక్యము విన్నప్పుడు, వాక్యాన్ని దాచుకున్నప్పుడు ఆ వాక్యం నిన్ను బలపరిచింది, నీ బాధలో నెమ్మదగరం చేసింది. అగాధమైన లోయ లాంటి భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నీ పాదములకు దీపమై ఆ వాక్యము నిన్ను నడిపించింది. శుభ్రుగా లెక్కే మాకు దేవుని వాక్యాన్ని, శుభ్రుగా లెక్కే మాకు. రెండో మాట, హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. మూడో మాట, అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 6వ. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం. పేతురును బంధించారు. అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండెను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా పేతురు ఏమనుకుంటున్నాడు అంటే కళ అనుకుంటున్నాడు. అయిపోయింది సమయం, కళ అనుకుంటున్నాడు. పేతురు బంధించారు, సరసాల్లో వేశారు. సంఘం అంతా కూడా ఏం చేస్తున్నారో తెలుసా? అత్యాశతో ప్రార్థన చేస్తున్నాడు. 12వ అధ్యాయం చదువుతుంది. ఇప్పుడు అత్యాశతో ఏం చేస్తున్నారు సంఘం అంతా? అమ్మా ఎన్నో వచనం అది? 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు ఎన్నో వచనం? 5వ వచనం. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయించున్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడుంటే పేతురు ఎక్కడుంటే శరసాలలో వేయబడినప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన అంట దేవుడు ఆలకించి ఏం చేశాడట? దేవుని దూతను పరలోకము నుండి పేతురు మధ్యలోకి పంపించాడు. ఆ దూత వచ్చి ఏం చేసిందంటే ఇటు ఇటు కావలి వాళ్ళు ఉన్నారు. మొత్తం ఎంతమందిని పెట్టాడో తెలుసా? కావలి వాళ్ళని. ప్రభాకర్ ఎంతమందిని పెట్టాడు? కావలి వాళ్ళని. కావిలి వాళ్ళని ఎంతమందిని పెట్టాడు? అక్కడ 2 వ్యక్తులు శని పక్కన పెట్టడం ఉంది. 16 మంది మెయిన్ గేట్ దగ్గర నుంచి శరసాల గేట్ వరకు 16 మంది కాపలా ఉన్నారంట. పట్టును స్తోత్రం చెప్పండి. 2 వ్యక్తులు బలమైన వాళ్ళు ఇటు ఒక్కటి ఇటు ఒక్కడే. ఆయనకు సంఖ్యలు వేసింది కాక ఇటు ఒక్కటి పెట్టండి. ఇంతమంది చూస్తున్నారు. పేతురు నిద్రలోకి జారిపోయాడు. ఒక కళ వస్తుంది అనుకుంటున్నాడు ఆయన. కళ కాదు, దేవుడు దూత వచ్చాడు. లే అన్నాడు. చేతులకున్న సంఖ్యలు దిగిపోయింది. పై వస్త్రం వేసుకో అన్నాడు. నేను చెప్పులు వేసుకో అన్నాడు. దాని అన్నాడు. వాళ్ళు చూస్తూనే ఉన్నారు. గేట్లు తెలుసుకుంటున్నాయి. మెయిన్ గేట్ దాటించాడు. మరియమ్మ గృహం ప్రార్థనలు ఎక్కడైతే చేస్తున్నారో, ఏ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ బద్దట్లో ఆ మరియమ్మ గృహం ఆ సంఘమందరూ చేస్తున్న ఆ ఇంటి దగ్గరలో వదిలిపెట్టేసి ఆ దారిలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడు పేతురు అనుకుంటాడు, ఏంటి నేను ఎక్కడ ఉన్నాను? కలగాది, ఇది దర్శనం కాదే, కలగాదే, కళ అనుకున్నాను కాదే. అయితే ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చింది. దేవుని దూత నన్ను విడిపించింది. దేవుని దూత నాకు పైవస్తం ఇచ్చింది. దేవుని దూత నాకు చెప్పులు వేసుకోమని చెప్పింది. దేవుని దూత ఈ సంఖ్యను విడగొట్టింది, ఈ గేట్లను విడగొట్టింది. నన్ను ఎక్కడ ప్రార్థన జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడి నుంచి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది?
దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది ప్రార్థన. వెంటనే జవాబు వచ్చింది. వెంటనే దూతను పంపించాడు. ఓ పేతురు కొరకు వాళ్ళందరూ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. తాత్కాలికమైన ప్రార్థన కాదు అది, ఆశతో చేస్తున్నారు. పేతురు నడిపించు ప్రభువా, పేతురు నడిపించు ప్రభువా, పేతురు నడిపించు ప్రభు అని ఆశతో చేస్తున్నారు. హలో నడిపి, పేతురు నడిపిపో, పిల్లలు మొరపెట్టుకున్నాడా. ఒకటి దేవుని బట్టి సంతోషించాలి. రెండోది వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. మూడోది ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అడ్డవరకు బ్రతకూడదు. ఎంత పని చేసరికి అర్ధరాత్రి అయినా ప్రార్థన చేయాల్సింది. రాత్రి వచ్చేసరికి మూడైంది ఆమెను తీసుకొచ్చేసరికి మూడేటప్పుడు చర్చలోకి వచ్చేసి ఆ టైంలో కూర్చొని 4:30 వరకు ప్రార్థనలు ఉంటే 4:30 తర్వాత పడుతున్నాం. అంటే మళ్ళీ లగటమైంది. కళ్ళు మంటలు ఇస్తూ ఉన్నాయి. దేవుడు నీ కొరకు ఇన్ని రాత్రులు నిద్ర జడగొట్టుకున్నాడు తెలుసా. దేవుడు నీ కొరకు తన ఎముకలన్నీ మిరగొట్టుకున్నాడు తెలుసా. దేవుడు నీ కొరకు ఎంత నలిగిపోయాడు తెలుసా. ఒక రాత్రి నిద్రగాస్తే నీకు రావా. స్తోత్రం చెప్పు. ఒక్క రాత్రి ఆల్రెడీ ప్రేరికి సొంతపల్లి సంఘానికి కూడా చెప్తారా. ఒక్క రాత్రి నిద్రగాసి కనిపెట్టి ప్రార్థన చేయడానికి నీకేమన్నా రోగమా? నేను అంటున్నా, నీకు ఆరోగ్యం ఇచ్చాడుగా, కావాల్సింది ఇస్తున్నాడుగా, చేసిన ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడుగా, నువ్వు చేస్తున్న యక్షంలో తోడే ఉన్నాడుగా, నీ ఉద్యోగంలో తోడే ఉన్నాడుగా, నీ వ్యాపారంలో తోడే ఉన్నాడుగా. ఒక్క రాత్రి ప్రభు సన్నిధికి అప్పగించేసి నీ కొరక ఆయన కొరక, ఆయన నువ్వు బ్రతికటానికా నువ్వు బ్రతకటానికా? నాకు ఒక మాట చెప్పు, ఎవరి కొరకు? రాత్రి 3 ఆప్షన్స్ పెట్టి ఏంటంటే, అమ్మ చెప్పండి మరి ఆల్ నైటా, హాఫ్ నైటా, పావు నైటా అంటే పావు నైట్ వద్దు, ఆల్ నైట్ వద్దు, హాఫ్ నైట్ చేయండి, 1 గంటకు ముగించండి అన్నట్టుగా చేతులు ఎత్తారు. నేను చెప్పిన టయానికి ఈ టయానికి వాళ్ళు ఓకే అయ్యారు. నెక్స్ట్ నెలలో ఇలా పావు నైట్ పోయింది, ఇప్పుడు ఆల్ నైట్ హాఫ్ నైట్ కాడికి వచ్చేసింది. నెక్స్ట్ నెలలో ఆల్ నైట్ జరిగింది. మళ్ళీ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నడిపించేవాడు లేకపోతే నడిచేవాడికి నడవాలనిపించింది. ఒక మార్గంలో నడిపించాలి అంటే ఆ నడిపించుకున్న వాడు ఖచ్చితంగా వాళ్ళు చేయబట్టుకుని నడిపించాలి. కనుక సమయం వచ్చినప్పుడు ప్రార్థన లేని జీవితం కలిగి ఉంటే నువ్వు సమస్తాన్ని కోల్పోతావు. చెప్తున్నా ఫైనల్కి సమస్తాన్ని కోల్పోతావు. ఏదో ఎదట వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడి ఉండొద్దు. ఎదట వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడి ఉండొద్దు. నీ ప్రార్థన మీద నువ్వు ఆధారపడి బ్రతకాలా. నీ ప్రార్థన మీద నువ్వు ఆధారపడాలా. ఎప్పుడు ఎదట వాళ్ళ మీద ఆధారపడి బ్రతకొద్దు. మన అశ్విని వాళ్ళ అత్తగారు, మనీ వాళ్ళ తల్లి తెలుసా? ఎంతమంది తెలుసు? ఆమె తెలుసా? వీడు తెలుసా? వీడు తెలిసిన వాడు చేతులు ఎత్తాడు. వాళ్ళ అమ్మగారు తెలిసిన వాడు చేతులు ఎత్తాడు. దేవుడు అంటే కొంచెం ఎడాపెడగా ఉంటుంది. వాళ్ళ బంధువు కూడా ఇక్కడ ఉంది కాబట్టి చెప్తాను. మా పెద్దకి ఇక్కడ ఉంది అన్నట్టు. ఎట్లా కాస్తే ఎడాపెడగానే ఉంటుంది, పరిపూర్ణంగా రాదు. ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు కూడా పరిపూర్ణంగా అంతా అయిపోయిన తర్వాత వస్తారు. వీళ్ళు చిన్ని ఇది నీదే నాది నాది అంటుందట. ఈ వ్యవహారం మీదే, మా వ్యవహారం మాదే, మా వ్యవహారానికి మీరు అడ్డం రావద్దు, మీ చేసేదేదో ఆడదట. ఒక రోజు వచ్చింది, సడన్గా బీపీ పెరిగింది, షుగర్ పెరిగి బీపీ పెరిగి ఆ బ్రెయిన్లో పడి ఆ బ్రెయిన్ కాస్త ఒక నరం చిట్లి ఆ బ్లడ్ కారిపోతుంటే స్పృహ పోతే సత్తుపల్లి తీసుకుపోయారు. సత్తుపల్లి నుంచి ఖమ్మం తీసుకెళ్ళారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాలని అనుకున్నారు. ఇక బ్రతకటం ఆశ లేని పరిస్థితుల్లో మనం అంతేనమ్మా. బ్రతకటం ఆశ లేని పరిస్థితుల్లో అసలు ఫోన్ చేసింది, అన్నయ్య ఇది పరిస్థితి, సర్జరీ చేయాలంట. అమ్మ సర్జరీ చేసిన వాడు ఎవరు బ్రతకలేదమ్మా. నేను సర్జరీ చేసిన వాడు ఎవరస్తులు లేరమ్మా. ఈరోజు నా కళ్ళా నేను చూశానమ్మా. శవాల దగ్గరికి వచ్చినాయి కానీ వాళ్ళు ఎవరు కూడా సజీవుడిగా రాలేదమ్మా. వద్దమ్మా సర్జరీ వద్దంటే, లేదన్నయ్య
₹2 పెళ్ళానికి ఉందంట. ఆ క్లాట్ కట్టి ఆ రక్తం ఆపరేషన్ చేసి ఆ క్లాట్ తీసేయాలంట. ఆపరేషన్ చేస్తే మరి బ్రతకరమ్మా. ఏదో మనం కట్టేయకపోతే తల ఆపరేషన్ అంత కరెక్ట్ కాదమ్మా. తల ఆపరేషన్ చేయగలిగిన వాడు మంచి నైపుణ్యత కలిగిన డాక్టర్ కావాలమ్మా. అందరూ చేయలేరమ్మా. ఏదో చేస్తారు దానికి బ్రతకరు. పెద్ద పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా లేరు, చిన్న చిన్న వాళ్ళు లేరు, ఎవరస్తులు లేరు ఈరోజు అని అంటే మరి ఎట్లాగానే స్కానింగ్ చేస్తున్నారు. నేను ఒక డాక్టర్ దగ్గర చెప్పిన, అక్కడికి పోయిన ఆయన కూడా సర్జరీ పడితే చెప్పినట్ట. గవర్నమెంట్ హాస్పిటల్ సర్జరీ పడితే చెప్పిన, మమతా హాస్పిటల్ సర్జరీ పడితే చెప్పిన. ఇంకెక్కడికి పోతారండి? హైదరాబాద్ పోయినా అదే చెప్తారని. ఆ మమతా హాస్పిటల్లో ఉంచారు, ఐసీయూలో పెట్టారు. ప్రార్థన చేస్తున్నాం. మొదటి నుంచి ఒక మాట్లాడిన మెడిసిన్ ద్వారాగా దేవుడు ఖచ్చితంగా కార్యం చేయబోతున్నాడు అన్నమాట. స్తోత్రం. ఎందుకో తెలుసా, నేను ఆలోచన తర్వాత నా సాక్షి చెబుతాను అనుకున్నాను. ఇప్పుడు తప్పనిసరిగా నా నోరు ఊరుతుందిగా. దేవుడు చేసిన మేలుడు ఉపకారములు ఎన్నడూ కూడా మరవద్దు. చెప్పాలా? మళ్ళీ చెప్పు అవసరం అయితే తప్పేముంది. వడిలు కూడా ప్రచారం ఉడుకుంది. ఎట్లా ఆ దినొచ్చు కానీ ఏ దేవుడు చేసిన కార్యాలు మళ్ళీ ఒకసారి చెప్పుకోండి. నష్టమా? జరిగిన తర్వాత ఒక రోజు మననే ఇలా జరిగింది. కొన్నిసారే ఇప్పుడు ఇలాంటి బలహీనత వచ్చింది. ఆమెకి ఏదైనా అయితే ఈ మణి అవిశ్వాసం అయిపోతాడు. ప్రభువా ఏంటి పరిస్థితి? ఏమైనా ఖచ్చితంగా నువ్వు బ్రతికిస్తున్నావు. స్తోత్రం చెప్పండి. నువ్వు బ్రతికిస్తావు. నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను ప్రార్థిస్తున్నానని 2 దినాలు మందిరంలో కూర్చొని ప్రార్థన చేశాను. ప్రభు చేతులకు అప్పగించాను. నాకు ఒక బలమైన విశ్వాసం ఏంటో తెలుసా, ఖచ్చితంగా ప్రార్థన ఆలకించేవాడు ఈ కార్యం చేస్తాడు. వాళ్ళకి అవిశ్వాసం రానివ్వడు. అవును బ్రతికిస్తాడు, మందు ద్వారా బ్రతికిస్తాడు అని ఒక దృఢమైన నమ్మకంతో చేస్తే 2-3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత 4వ రోజు అశ్విని పూజ చేశాడు అనే ఖచ్చితంగా ప్రార్థన చేయాలని అంటే కరెక్ట్ పట్టుకొని కూర్చొని మాట్లాడుకుంటాం. పట్టుకొని ప్రార్థనలో తేడా ఎక్కడ తేడా వస్తుందయ్యా? ఖచ్చితంగా నువ్వు దేవుడు మేలు చేయగలిగిన వాడివే, ప్రార్థన ఆలకించే దేవుడివే. ఏ విషయంలో నేను తొలగిపోతే నాతో చెప్పి నేను సరి చేసుకుంటా ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి తర్వాత బాగా బాధేసి ఆలోచించుకుంటూ కూర్చొని లేదు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మళ్ళా నా విశ్వాసాన్ని బలపరచుకున్నాను. వాక్యంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని అనుకుంటున్నాను. నెక్స్ట్ 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏమంటారు తెలుసా, అన్నయ్య ₹2 వెళ్ళంతున్న అది మమతాలో వాళ్ళు కూడా సర్జరీ అన్నారు కానీ అది కరిగిపోతూ వస్తున్నారన్నయ్య. ప్రతిరోజు స్కానింగ్ తీపిస్తున్నారు. తీపిస్తున్నారట. పర్లేదులే వాళ్ళు బాగానే ఉంది అంటారట. ఎవరమ్మా సర్జరీ చేయకపోతే ఎప్పుడు కమిట్ అవుతాయి తెలియదు, ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు అంటారు. ఎట్లా భయం వేస్తుంది, అట్లా భయం వేస్తుంది. ఎవరి కూడా మొత్తం మొన్న తేలి చెప్పేశాడు కదా, కమ్మ వెళ్ళేశాడు. వెళ్ళాల్సిన ప్రార్థన చేశాను, వచ్చాను. దేవుని కృపను బట్టి మణి వచ్చిన తర్వాత కళారి ఫోన్ చేశాడు. అయ్యా కంటల వాటికి వేస్తున్నారు, ఐసీ నుంచి తీసేశాడు. అమ్మ బాబు స్తోత్రం చెప్పండి. సోమవారమో మంగళవారమో డిశ్చార్జ్ చేస్తారట. ప్రార్థన చేయండి. మీరు చెప్పే దేవుడు ఎప్పుడు చేస్తూనే ఉన్నా ప్రార్థన. దేవుడు కార్యం చేస్తాడట. ప్రార్థన వలన కోట్ల రూపాయలు పోసిన ఆపరేషన్ సక్సెస్ కాకపోవచ్చు, కానీ యేసయ్య పట్ల కాస్త నీతి ప్రార్థన కలిగి ఉంటే దేవుడు నీతిమంతులను ఆపద కాలం నుంచి విడిపించి మరణము నుండి తప్పించగలిగిన దేవునికి స్తోత్రం. మరణము నుండి తప్పించగలిగిన సమర్థుడు. దీన్ని విడిచిపెట్టే దేవుడు కానీ కనుక ఎప్పటికీ చాలా సమయం అయిపోయింది. దేవుడు విడుదల మన జీవితంలో ప్రార్థన కలిగి ఉండాలి. పేతురు కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేశారు. దేవుడు దూతలు పంపించి పేతురు సైకిల్ విడగొట్టించేసి ప్రార్థన గృహం దగ్గరికి దేవుడు చేర్చుకొని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. తన బిడ్డలను ఎక్కడ చేర్చాలని తెలుసు. ప్రార్థన ఆలకించేవాడు తన బిడ్డల అవసరతలు ఏంటి తనకు తెలుసు. ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తాడు.
ఇచ్చేంత వరకు నువ్వు ఓపికతో ప్రార్థన చేయాలి. అవిశ్వాసం రాకూడదని బ్రతుకులో ఓపికతో ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు నువ్వు కోల్పోయేటట్టు ఉండకూడదు. ఇక్కడ మానేయుడు ఒక ఆయన చూడ గుసమతి వాక్యం చెప్పేటప్పుడు గుసమతులు ఆడుతున్నారు. వాక్యం చెప్పేటప్పుడు ఎంత పరిశుద్ధంగా ఎంత యథార్థంగా ఉండాలని సంగతి సైలెంట్గా దేవుడు వాక్యం మన నోరు పని చేయకూడదు. ఈయన ఎంత భయపడతాడంటే అయినోడు కేసు పెట్టారు. ఈయన అబ్బాయి ఏదో పొరపాటు చేసినట్టు పోయిన దాదాపు ఇప్పుడు 10 నెలల కంటే అదే భయంతో బతుకుతున్నాడు. ఆయన 10,000 ఫోన్పే చేశారు. ఆ 10,000 ఇవ్వాలి. ఆ 10,000 ఇద్దామని వచ్చాడు. యథార్థంగా వచ్చాడు. ప్రభువు నమ్ముకున్నారు. వాడు ప్రభువు నమ్ముకున్నారు. కానీ చివరి అక్కడికి ఏం జరిగింది తెలుసా? వాడు ఏమనుకున్నారంటే ఈయన పక్కమంటే వాళ్ళ ఇంటి పక్క ఈయన ఇల్లు అమ్మించి డబ్బులు కట్టించుకుందామని మ్యాప్ గీసి ప్లాన్ వేసి వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో ఉంటే మా అమ్మాయి లేదు వాళ్ళే కిడ్నాప్ చేశారు పోనీ కేసు పెట్టారు. మనకి ఎటువంటి పరిస్థితి? కేసు పెట్టిన టయానికి రేపు కేసు పెడతారనగా ఈరోజు అమ్మాయి హైదరాబాద్లో ఉన్నట్టుగా వాళ్ళ సొంత బాబాయ్ ఫోన్తో మాట్లాడతా ఫోన్ ఎప్పుడు నాకు రికార్డ్ చేయడం కూడా రాదు. నిమ్మలం కదా రికార్డ్ తెలుసుకో రికార్డ్ చేసి మాట్లాడేటప్పుడు వాళ్ళు పోయి స్కల్లూరులో కేసు పెట్టారు. నేను పోయి రికార్డ్ ఇప్పించాను. వాళ్ళు తప్పుడు కేసు పెట్టారు. మీరు వెళ్ళిపోండి అమ్మాయి దొరికినప్పుడు మీకు ఫోన్ చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. లేకపోతే ఏం జరిగింది తెలుసా? తండ్రి కొడుకు ఆపరేట్ చేసి కిడ్నాప్ చేశారు. అమ్మాయిని ఎక్కడ పెట్టారు కలిపరచమని. మరి ఆడికేం తెలుసు? చెప్పిందే వింటారు వాళ్ళు. సాక్ష్యమే కావాలి. ఆధారాలు ఏమి అక్కర్లేదు. భయంకరమైన పిచ్చగొడ్డు కొట్టేవాడు. అది మనుషులు పెట్టుకున్న మా అన్నయ్య సిగ్గు తెప్పించానా చెప్పిన గాలి తెప్పించాను. ఏ బాధ ఈయన మనసులో ఏముంది ఇప్పుడు? భయం, బాధ. ఎప్పుడు మాట పడవండి, ఎప్పుడు తేడా లేనివ్వండి. ఎలా తేడా అయిపోయిందండి నా బ్రతుకు, ఎట్లా అయిపోయిందండి అని ఒకటే వేదన. సరిగ్గా తినడు, సరిగ్గా ఉండడు. ఏమండి భయం, వేదన. ఏం చేస్తారు ఏంటోనండి. శివరాగారికి దేవుడు చేసిన కార్యం ఏంటంటే వాళ్ళు రేపు కేసు పెడతారనగా అమ్మాయి హైదరాబాద్ ఉన్నట్టుగా వాళ్ళ సొంత బాబాయ్ మనకు రికార్డు ఇచ్చింది. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. వాక్యానుసారంగా బ్రతుకుతామంటే అన్నాడు ఏ దేశంలో కూడా ఏ ప్రాంతంలో కూడా ఆయన వాళ్ళ మధ్య కార్యవాళ్ళ మధ్య శత్రువుల మధ్య ప్రతి స్థలములో ఈ గుడి చేపట్టుకుని నడిపించగలిగిన సమర్థత. దేవునికి స్తోత్రం. నేను విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది. అమ్మాయి రావడమే కాదు ఎస్ఐ గారితో డైరెక్ట్గా చెప్పేసింది వాళ్ళతో పొరపాటు. నేను హైదరాబాద్లో బతుకుంటే అక్కడ పెట్టి మా అమ్మ నా భర్త కావాలని వాళ్ళ మీద కేసు పెట్టారు, ఇది మీరు నోట్ చేసుకోండి అని చెప్పి రికార్డ్ చేసి ఆమెతో డైరెక్ట్గా ఎస్ఐ గారితో మాట్లాడారు. ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుడు నీ పక్షమును ఉండగా దేవుని వాక్యం నీ హృదయములో ఉండగా దేవుడి పక్షమున ఉండగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉండగా నిన్ను ఎవడో కదిలించలేడు, మెదిలించలేడు. నిన్ను ఏదో చేయాలనుకున్న వాడు ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడిపోతారు. దేవునికి స్తోత్రం. నిన్ను ఏదో చేయాలనుకున్న వాడు సిగ్గుపడిపోతారు. ఆ మేనరుడు వదిలిగారు ఉంది. ఇప్పుడు దాదాపు 5-6 సార్లు తిరగాల్సి పెడుతుంది. ఏమని నేను బాయ్ పంచడం అయిపోయింది శరీశాఖం. ఇప్పుడు పంచిన దాన్ని కూడా మళ్ళీ తీర్మానం చేసి మనకు కొంత కావాలి, నాకు ఇల్లే కాదా కొన్ని కొట్ల స్థలం కావాలని. సరే అట్లా ఒప్పుకున్నారు. అదే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇల్లు కడతానికి వెళ్ళలేదు అని చెప్పి ఇప్పుడు అట్లా తిరుగుతున్నాను. వీడు పోయే అన్నం తినడు, మర్యాద కొనుక్కోడట. ఏడు పరిస్థితి. నేను అంటాను ఈరోజు ఖచ్చితంగా నీ పక్షమున దేవుడు ఉన్నాడు. నీ శత్రువు దవడ వెనకగొట్టి నీకు కావలసిన మేలును తల పైకెత్తి ఆయన ఇవ్వవలసిన సమయం నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని ప్రతి విషయానికి దేవుని వెనకబెట్టేసి వాక్యాలను నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ వాక్యం ద్వారా నువ్వు సంతోషించాలి. వాక్యం ద్వారా నువ్వు బలపరచబడాలి. యోసేపు వచ్చిన కళను బట్టి సంతోషిస్తున్నాడు. దేవా నువ్వు కళించావు, అది నెరవేరుస్తావు అంతే. బూతులో పడ్డప్పుడు అదే తలుచుకున్నాడు, జైల్లో పడ్డప్పుడు అదే తలుచుకున్నాడు, భయంకరమైన వేదంలో ఉన్నప్పుడు అదే అనుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు కళను నెరవేర్చేంత వరకు యేసోపుడు దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను కూడా ఈరోజు విడిచిపెట్టాడు. కలవంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎన్నో మార్లు ప్రభా భయం చేత వేదన చేత కురిగిపోయిన నా మనసు ఈ స్థితిలో సహోదరి సహోదరుడా కురిగిపోతున్నాను.
ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, ఏటిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావో, ఏటిని బట్టి నువ్వు ఆనందపడుతున్నావో అవన్నీ నీ తోట రావు. ఆ దేవుని బట్టి సంతోషించు. ఈ హృదయ వాంఛలను తెలుస్తాడు ఆయన. నా దేవుని బట్టి సంతోషించు. నీ హృదయ వాంఛలను తెలుస్తాడు. నా దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకో. నీలో ఉన్న కుళ్ళు, కుట్ర, కపట, వేష, దానాల సమస్తము తోచివేయి. యేసయ్య వాక్యం నీలో ఉన్నప్పుడు నీ ఎదుట ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా అదంతా కూడా నీ పాదముల దగ్గరికి రప్పించగలిగిన సమర్థుడు యేసయ్య. మూడోది ప్రార్థన జీవితం కలిగి పేతురు కొరకు సంఘం ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్ గా పనిచేశాడు ఆయన. ఎలా ఆగడానికి లేదు, పరలోకం నుండి దేవదూతను పంపించాడు, పరలోకం నుండి పంపించాడు. విడిపించు, నా కుమారుడు విడిపించు. ప్రార్థన